హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఈరోజు కొబ్బరి చిప్పలతోటి గోరింటాకు అయితే తయారు చేశానండి. ముందుగా మనం కొబ్బరి చిప్పలను తీసుకొని చిన్న సైజులాగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. పక్క పెట్టుకున్న తర్వాత ఒక చిన్న సైజు కుండనైతే తీసుకోవాలి. ఆ కుండలోనికి ఆ కొబ్బరి చిప్పలన్నీ పలగొట్టినవన్నీ లోపల వేయాలండి. అన్నీ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత దానిలోనికి సరిపోయే ఒక చిన్న గిన్నె తీసుకొని అందులో పెట్టేసేయాలి. వీడియోలో చూపించిన విధంగా మనం కుండ లోపల ఆ గిన్నెనైతే పెట్టుకోవాలి. తర్వాత మరొక చిన్న కుండను తీసుకొని మీదికెళ్ళి పెట్టుకోవాలండి. ఇలా చేసిన తర్వాత దాన్నంతా ఒక పక్కకు పెట్టుకోవాలి. ఆ తర్వాత కొంచెం గోధుమ పిండి తీసుకొని కలుపుకొని ఆవిరిపోకుండా కుండ చుట్టూ అయితే మనం పెట్టుకోవాలి. వీడియోలో చూపించే విధంగా చేయండి. ఇది హోమ్ మేడ్ రెసిపీ అండి. ఎలాంటి కెమికల్స్ లేకుండా మనం న్యాచురల్గా ఇంట్లోనే తయారు చేసుకున్నాము ఈ గోరింటాకు. చాలా చక్కగా పండుతుంది. హోమ్ మేడ్ రెసిపీ అండి. అలా కుండ చుట్టూ మనమైతే గోధుమ పిండిని అలా పెట్టుకోవాలి. కొంచెం వాటర్తోని దగ్గరికి ఒత్తాలండి. ఇలా ఈ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత దీన్ని పక్కకు పెట్టుకోవాలి. అందులోకి మనం తగినన్ని నీళ్ళైతే పోసుకోవాలండి. అది మన ఇష్టం, ఎన్నైనా పోసుకోవచ్చు. ఆ తర్వాత పొయ్యి వెలిగించి పొయ్యి మీదనైతే పెట్టాను. మంట బాగా పెట్టి పైన నీళ్ళు వేడిగా ఉండాలి. ఇలా ఒక 15 మినిట్స్ వరకు అయితే మనము మంట మీద ఉంచుకోవాలి. 15 కానీ 20 కానీ ఒక హాఫ్ అన్ అవర్ వరకు కూడా ఉంచుకోవచ్చు, ఏం కాదు. ఎంత ఎక్కువగా ఉంచితే అంత పానకం అనేది ఎక్కువగా వస్తుంటుంది. ఇక నేనైతే ఓపెన్ చేసి చూపించిన పానకం అయితే వచ్చిందండి. గోరింటాకు లిక్విడ్ అన్నమాట. నాకైతే పానకం అయితే వచ్చింది. ఇక వీడియోలో చూస్తున్నారు కదండి, ఈ విధంగా వస్తుందండి లిక్విడ్ అయితే. ఇక నేను ఒక పెద్ద బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం కుంకుమ వేసి బాగా కలిపానండి. కలిపి గోరింటాకు అయితే నా చేతికైతే పెట్టుకున్నాను. నాకు డిజైన్స్ రావు, అందుకు నాకు వచ్చిన వేలో అయితే నేను పెట్టుకున్నానండి. చేతి వేళ్ళకి పెట్టుకున్నాను, వెనక ముందల కూడా పెట్టుకున్నాను. అగ్గిపుల్ల తీసుకొని అగ్గిపుల్లతో పెట్టుకోవాలండి. చాలా చక్కగా వండుతుంది. న్యాచురల్ అండి ఇది. హోమ్ మేడ్ రెసిపీ ఎవరైనా చేసుకోవచ్చు. వీడియోలో చూపించిన విధంగా నేనైతే పెట్టుకున్నానండి నా చేతికి. ఇలా నేను ఒక 4 అవర్స్ అయితే ఆగాను. 4 అవర్స్ తర్వాత వాష్ చేసుకున్న తర్వాత ఇలా అయితే నాకు పండింది గోరింటాకు. చాలాసేపు ఉంచుకోలేదు కాబట్టి నాకు ఇలా మామూలుగా వండింది. అదే ఒక ఓవర్ నైట్ ఉంచుకుంటే
ఇంకా చాలా బాగా పండుతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.